లగచర్ల దాడి కేసు ఏదైతే ఉందో కీలక మలుపు తిరిగింది అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే రాజకీయ మలుపు తిరిగింది అని చెప్పొచ్చు. నిన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కీలక సూత్రధారి అంటూ అరెస్ట్ చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును కూడా రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు. కొన్ని టెక్నికల్ అంశాలు చూసిన తర్వాత నిందితునిగా కూడా చేర్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏంటి అసలు ఈ లగచర్ల దాడి కేసు అనేది కుట్ర, రాజకీయమా? ప్రతిపక్షం బీఆర్ఎస్ అంటున్నట్టు నిజంగా ప్రజాందోళన మాట్లాడదాం. గెస్టులు రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నరేష్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. డాక్టర్ నరేష్ గారు. ఓకే, దన్నండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి అంటే కావాలనే బీఆర్ఎస్ను మీరు కుట్రపూరితంగా ఇరికిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి రైతులకు మేము అండగా ఉంటాము, ఇది కావాలని చేస్తున్న కుట్ర ఇది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అంటోంది. మీరు బీఆర్ఎస్ఏ చేయించారు, రాజకీయ కోణం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే చేయించారని మీరు అంటున్నారు. లేదు, ఇది ప్రజాందోళన అని వారు అంటున్నారు. అసలు ఏంటి ఇందులో ప్రజలు నలిగిపోతున్నట్టు అనిపిస్తోంది? ఒకటి జ్యోత్స్న గారికి, అదేవిధంగా హెచ్ఎంటీ ప్రజానికానికి, ఇక్కడ ఉన్నటువంటి గెస్టులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీరు మొన్న జరిగిన సంఘటనని చాలా స్పష్టంగా గమనించండి జ్యోత్స్న గారు. యాక్చువల్గా అక్కడ మీటింగ్ అనేది అక్కడ కలెక్టర్ గారు పెట్టలేదు, కలెక్టర్ గారు నోటిఫై చేయలేదు, కలెక్టర్ గారు షెడ్యూల్ అక్కడ లేదు. లగచర్లకు సుమారుగా 2.2 కిలోమీటర్ల దూరంలో అక్కడ మీటింగ్ పెడితే ఈ మొగవోని సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడు మేడం. చాలా స్పష్టంగా అందరికీ తెలుసు ఆయన. ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి చాలా స్పష్టంగా ఇక్కడ మీటింగ్ వద్దండి, మీటింగ్ అక్కడ పెట్టండి అని చెప్పేసి మిస్గైడ్ చేసి కలెక్టర్ గారిని వీళ్ళందరూ అధికారులను తీసుకెళ్లారు. యాక్చువల్గా అక్కడ సెక్యూరిటీ ఉన్నది, అక్కడ పోలీసు వారు 170 మంది ఉన్నారు, 3 డిఎస్పీలు అందరూ ఉన్నారు. వీళ్ళైతే ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళందరూ కలిసి పాపం పోలీసు వాళ్ళని అయితే వీళ్ళందరూ అక్కడ తీసుకెళ్లేవారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాటిలో కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్ లింగనాయక్ గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ యొక్క స్పెషల్ అధికారి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి గారు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ పాప అక్కడికి వెళ్ళారు అమాయకంగా. వీళ్ళు ఎవరైతే ఒక ప్లాన్ ప్రకారం, ఒక ఇంటెన్షన్ ప్రకారం, ఒక దురుద్దేశంతో అందరు కలిసి అక్కడ తీసుకెళ్ళి పోయిన వెంటనే దాడి చేయడం మొదలుపెట్టారు. సాక్షాత్తు కలెక్టర్ గారు అంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, అంటే జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి జ్యోత్స్న గారు ఆయనకు. ఈవెన్ ఆయన మీద కూడా కారు మీద దాడి చేశారు. అది చాలా స్పష్టంగా చూసాం. మరి ఇవాళ టెలిఫోన్ డేటా చూసినప్పుడు, అది సేకరించినప్పుడు పోలీసు వారికి నిన్న దాదాపు 24 సంభాషణలు వీళ్ళిద్దరి మధ్య పట్నం నరేందర్ రెడ్డి కానీ అదేవిధంగా ఈ మొగవోని సురేష్ మధ్య నడిచినట్టు చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఒక 7 సార్లు ఆయన చేసినట్టు కూడా ఉందని మనకు ప్రాథమికంగా తెలియవచ్చింది. ఇవాళ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా నరేందర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ అల్టిమేట్ గా కేటీఆర్ నే పాయింట్ చేస్తూ కొన్ని మెయిన్ అంటే ఇటు రేస్ కు సంబంధించి కావచ్చు, మరోవైపు అంతకుముందు కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఏదైనా పదే పదే కేటీఆర్ని ఏదో విధంగా కేసులో లాగుదాము అన్నటువంటి విధంగా క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం, క్రియేట్ చేస్తోంది. మేడం ఒక్కటి జ్యోత్స్న గారు, రాజ్యాంగం అనేది అందరికీ సంబంధించింది. ఇది మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమాని నేను. ఆ మహానీయుడు గారి రాజ్యాంగం ఇవాళ భారతదేశంలో అమలవుతుంది. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడిచింది. ఒక 11 నెలల కాలంలోనే అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. ఇవాళ మీరు ఈ ఫార్ములా రేస్, ఎలక్ట్రిక్ కార్ ఫార్ములా రేస్ మనం చాలా స్పష్టంగా చూసాము. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖు నాడు హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేశారు ఆ రోజు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా, అంటే ఈ 2024 ఫిబ్రవరి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటాం, మా ఫ్యామిలీ ఉంటాం ఉద్దేశంతో ఆయన అయిపోయిన తర్వాత కూడా ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి దాదాపు 55 కోట్ల రూపాయలు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఎలాంటి ఆర్బీఐ నిబంధనలు కూడా అక్కడ పాటించాలి మేడం, ఎందుకంటే ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా, అక్కడ ఆ నిబంధనలు ఉండాలి. మరి క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. అసలు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆ టైంలో అక్టోబర్ 2023లో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు చేయడం అది కాంటెంప్ట్ ఆఫ్ ది అవుతుంది, చట్టానికి వ్యతిరేకం అవుతుంది. అది ఆయన ఏం చేశాడు, ఆయన చేసిన పొరపాటు వల్ల దీనికి అరవింద్ కుమార్ గారు, అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా బాధ్యుడయ్యారు. మీరు చూడండి మేడం, ఒక్కొక్కటి గమనించండి. జిఎస్టీ కేసులో ఎవరు ఇరుక్కున్నారు? ఇంతకుముందు ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు, అప్పుడు ఆయన సిఎస్, ఆయన ఇరుక్కున్నారు. అదేవిధంగా భూముల కేసు చూడండి, అమయ్ కుమార్ ఐఏఎస్ ఇరికిచ్చారండి వాళ్ళు. చూడండి, మీ వాయిస్ తీసుకుంటా ఒకసారి నరేష్ గారి వర్షన్ తీసుకొని ఈ దాడికి సంబంధించి. నరేష్ గారు, సోమవారం జరిగిన దగ్గర నుంచి మీరు చూస్తున్నారు అంటే టోటల్ గా ఇది పొలిటికల్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళిపోయింది, కుట్ర, ప్రజాందోళన, వీటన్నిటి నుంచి. అవును మేడం, ఇప్పుడు లఘుచర్ల ఏదైతే ఫార్మా విలేజ్ కి సంబంధించిన ఈ పబ్లిక్ హియరింగ్ సంబంధించి ఏదైతే కలెక్టర్ గారు పెట్టారో దాన్ని ఒకటి మటుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే దీంట్లో
కుట్ర ఎంత జరిగింది, ఎవరెవరు కుట్ర చేయించారు వాళ్ళందరి మీద, ఎందుకంటే ఆ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ విధంగా చేయడం ఎవరిదైనా తప్పే, అది కాదనలేని నిజం. కాకపోతే ఒక వాస్తవం అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ సహజ సిద్ధంగా రైతులలో ఆ వ్యతిరేకత ఉన్నది. అది ముఖ్యమంత్రి గారి సొంత కాన్సెన్సీ. అక్కడ ప్రభుత్వము ఈ రోజు హోంశాఖ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వారు కింద పెట్టుకొని వారి సొంత నియోజకవర్గంలో వారు దాన్ని కంట్రోల్ చేయకపోయారు. నిజంగా ఇది అవమానకరం. ఈ ప్రభుత్వంపై అసలు పట్టెంత ఉన్నది ముఖ్యమంత్రి గారికి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఒక కలెక్టరు, ఆయన వెంకటరెడ్డి దాని స్పెషల్ ఆఫీసరు, వీళ్ళందరూ ఎంఆర్ఓలు, డిఎస్పీ వీళ్ళందరూ పోయినాక కూడా పూర్తి పోలీసు బాధ్యత. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నందుకే నువ్వు పబ్లిక్ హియరింగ్ ఆర్గనైజ్ చేసినావు. సరే, అది 2 కిలోమీటర్లలో ఉంటుందా, విలేజ్ లకు వస్తావా, వాళ్ళు వచ్చిరు, సరే రావాలి, ఎక్కడ పబ్లిక్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టి మాట్లాడవలసి ఉన్నది. నిజం కూడా ఊరు అవతలేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏమంటే ఇక్కడ ప్రభుత్వము ఈ ముందు బందోబస్తుకు సంబంధించిన వ్యవస్థ ఎందుకు తీసుకోలేదు. నిజంగా ప్రతీక్ జైన్ గారు ఈ రోజు నా మీద దాడి జరగలేదు అని మాట్లాడుతున్నాడు తప్ప, కానీ నిజంగా వెంకరెడ్డి గారికి జరిగిన దెబ్బలు కావచ్చు, డిఎస్సీ జరిగిన పెద్ద ఎత్తున దెబ్బలు కావచ్చు, అదే కలెక్టర్ ని ఇమ్మీడియట్ గా ముందు పంపించలేకపోయి ఉంటే పోలీసులు రిస్క్ తీసుకొని ఈరోజు కలెక్టర్ పరిస్థితి ఏంది? ఈరోజు దేశంలో ఇప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అవుతుండే ఇది. ఈ రోజు ఐఏఎస్ ల సంఘం దీన్ని ఖండించింది. సో ఒక కలెక్టర్ మీద దాడి జరుగుతుంది, చిన్న ఆఫీసర్లు మాపై ఈ రోజు పరిస్థితి ఏంది అనే ఈ రోజు ఆలోచన విధానం మారిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఈ వైఫల్యానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి, ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. సొంత నియోజకవర్గంలో ఇలా జరిగింది అనేది పాలన పట్ల ఎంత మాట్లాడుతున్నారు. ఆర్గనైజేషన్ సో ఇలా చేస్తే ఎఫెక్ట్ పడుతుంది, ప్రభుత్వం అస్థిరపడుతోంది అనేది వాళ్ళ వాదన. మేడం ప్లీజ్ వినండి. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ మాట్లాడుతుంది. అసలు ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో రైతులకు సంబంధించి ఆ భూములు లాక్కున్న విషయంలో ఏ విధంగా లాక్కుంటారు? ఎందుకంటే ఈ రోజు భూములు పోతే ఎంత బాధపడుతున్నారు ఒక్కొక్కరు. మనం ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం కింద ఏదైతే ఈ పనికి మాలిన కొన్ని సమాజానికి ఉపయోగపడని ప్రాజెక్టులు, షో ప్రాజెక్టులు కట్టి ఈ రోజు రైతులు ఎంత ఇంకా వాళ్ళకి సెటిల్మెంట్ లేక ఎంత ఇబ్బంది పడ్డారు, వాళ్ళకు ఊడు లేక. కాబట్టి ఇదే ఊర్లో కూడా మనము మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళకి సంబంధించి ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందని ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వారు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ప్రజలు నిజంగా అక్కడి నుంచి వస్తున్న వ్యతిరేకత కాబట్టి అంత పెద్ద ఒక ఎత్తున వాళ్ళు వ్యతిరేకించారు. సరే, దాని వెనక కేటీఆర్ గారు ఉన్నారా, ఆ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారా, వీళ్ళు ఏం చేసినా కానీ దాంట్లో కొంతమంది కిరాయి గుండాలు వీళ్ళు ఉండొచ్చేమో కానీ ప్రజలు అక్కడ ఉన్న ఊరు వాళ్ళని కూడా రాత్రిపూట అరెస్ట్ చేస్తే వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పడం జరిగింది. మన టీవీ ఛానల్లో కూడా చూసాం. ఇదంతా కూడా అంటే మాకు ఈ ఊరికి వెళ్ళి మేము కాల్ చేస్తున్నాం, ఈ ఊర్లో ఇంకా మాకేమున్నది, మేము అందరం బయట పోయి బతుకుదాం అనుకుంటాం, మమ్మల్ని మొత్తం లాగేసుకుంటున్నారు ఇదని చెప్పి. సో నిజంగా ప్రభుత్వం ఆ ఏరియాని డెవలప్ చేయాలనుకుంటే వాళ్ళకున్న ఉపాయం ఏంది, ఉపాధి ఏంది, వాళ్ళకి ఏం కల్పిస్తాము ఏంది, ఇవన్నీ ముందు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ చెప్పే విధానాన్ని ఏర్పాటు చేయాలి. ముందు ఈ యొక్క మీటింగ్ ముందే ఇవన్నీ కూడా ప్రచారం చేసేసి దాని తర్వాత కూడా ఈ మీటింగ్ పెడుతున్నప్పుడు పూర్తి పోలీస్ బందోబస్తు ఒక్కొక్కరు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ప్రజలు ఎక్కడ కోరుకుంటే అక్కడనే పెట్టాలి పబ్లిక్ హియరింగ్. సో ఒక సురేష్ పిలిస్తే పోయిండు, ఇంకోటి పిలిస్తే పోయిండు అని కాదు. ఎక్కడో నువ్వు అడవిలో దూరంగా పెట్టుకుంటే పొలాల మధ్య అది కాదు, ప్రజలు అందుబాటులో ఉన్న కాడ పెట్టుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మేడం. ఇప్పుడు 11 నెలలు గడుస్తున్నది. ఒకసారి నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుంది బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి. ఒకసారి నాగేంద్ర గౌడ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఒకవైపు పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్, దీని వెనుక సూత్రధారి కేటీఆర్ఏ అయి ఉంటారు పూర్తి స్థాయిలో. టెక్నికల్ కొన్ని అంశాలు వచ్చిన తర్వాత ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు, రేపు నిందితుడిగా కూడా చేర్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బీఆర్ఎస్ కుట్ర కోణం ఉంది, ఇందులో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ఉద్దేశం ఉంది అని చెప్పేసి ఆరోపణ. నాకు వాయిస్ వినిపించట్లేదు నాగేంద్ర గౌడ్ గారు, మేబీ అన్మ్యూట్ చేసి మాట్లాడాలనుకుంటా. మేడం నమస్కారం. డన్, వినిపిస్తోంది. ప్యానల్ ఉన్న మిత్రులకు అదే విధంగా మీకు ఛానల్ అందరికి నమస్కారాలు. ముఖ్యంగా మేడం అక్కడ జరిగిన దాన్ని పరిస్థితిని చూస్తే అక్కడ అన్ని పార్టీలకు చెందిన రైతులు కూడా ఉన్నారు. ఆ రైతులందరూ కూడా నేను ప్రత్యక్షంగా మా జిల్లా కాబట్టి నేను ఏమంటున్నా అంటే నిన్న నేను కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా నేను అడ్వకేట్ గా వకాలత్ ఇవ్వడం జరిగింది, ఆర్గ్యుమెంట్ కూడా చేశాం.
దీని మీద. అయితే నేను ఏమంటున్నా అంటే అక్కడ అంత ఎస్సీ ఎస్టీలు బీసీలు బలహీన వర్గాలకు చెందిన రైతులు మాత్రమే ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు మేడం, సుమారు 10 గ్రామాలకు చెందిన మాట. అయితే 10 గ్రామాలకు చెందిన దాంట్లో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేయడానికి అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక గ్రామాన్ని, సెంటర్ లో ఉన్న ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో చేస్తే బాగుండేది. వాళ్ళు అక్కడ ఇక్కడ కాకుండా 2 కిలోమీటర్ దూరంలో ఏ గ్రామానికి కూడా చెందకుండా అక్కడ అడవి ప్రాంతం లేకుంటే అక్కడ పబ్లిక్ హియరింగ్ పెట్టారు. పబ్లిక్ హియరింగ్ పెట్టాక అక్కడ సురేష్ అనే వ్యక్తి వచ్చి కలెక్టర్ తీసుకుపోయిందంటే కలెక్టర్ అట్లా ఎట్లా పోతారు మేడం? ఒక మామూలు వ్యక్తి వచ్చి తోలుకపోతే అయితే పోరు కదా. ఒకటి. రెండవది నేను ఏమంటున్నా అంటే అక్కడ ముందటి నుంచే కొన్ని ఇప్పటికిప్పుడు జరిగింది కాదు, అంటే చాలా రోజుల నుంచే అక్కడ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నాం. ఫార్మా కంపెనీ మాకు వద్దు, ఈ ఫార్మా కంపెనీ ఉంటే కూడా డైరెక్ట్ ఫార్మా కంపెనీ మా దగ్గరకు వస్తే మేము వాటి గురించి చెప్తాము. ప్రభుత్వ పరంగా ఉన్న వ్యక్తులు వచ్చి మాకు పోర్ చేస్తా ఉన్నారు భూమి ఇవ్వాలని చెప్పి, ఈ విధంగా ఇది కరెక్ట్ కాదని చెప్పి రైతులు ఉగ్ర రూపం దాల్చి, అంటే నాట్ ఓన్లీ టీఆర్ఎస్ ఆడ, లేకుంటే బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టు కాదు, అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు గ్రామాలే 10 గ్రామాల ప్రజలు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి లోపల రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం అండి, ఒక ఫార్మా కంపెనీ అక్కడ ఏర్పాటు అవుతుంది, పబ్లిక్ హియరింగ్ జరుగుతుంది, జిల్లాకు చెందిన రాష్ట్రానికి చెందిన అధికారులు అందరూ అక్కడికి వెళ్తారు. ఇంతగా జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది, స్టేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నది, లేకుంటే అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఏ విధంగా జరిగింది, దీన్ని అట్లా జరిగిన దాన్ని తీసుకుపోయి ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ మీద వేసి టిఆర్ఎస్ పార్టీ లీడర్లను అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవి టెక్నికల్ ఇప్పుడు ప్రజల్లో ఆందోళన ఉంది, వాళ్ళు ఎప్పటి నుండో వద్దు అని అంటున్నారు, మాకు ఆ ఫార్మా కంపెనీస్ వద్దు అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఓకే, కానీ దాన్ని క్యాచ్ చేసుకుంది బీఆర్ఎస్, అక్కడ దాడి చేసే విధంగా కుట్ర పన్నింది, ప్లాన్డ్ గా ఆర్గనైజేషన్ చేసింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్లాన్ చేసి దాడి చేయించడితే దాంట్లో పొలిటికల్ గా వచ్చే మైలేజ్ ఏం లేదు, లేకపోతే ఏది కూడా జరిగేది లేదు. ఉంటుంది కదా, సొంత నియోజకవర్గంలో పట్టు లేని సీఎం. వాస్తవమైన పరిస్థితి ఏంటంటే సొంత నియోజకవర్గంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి ఇంటెలిజెన్స్ ఉంటది, స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటది, అవంతా పనిచేయాల్సిన అవసరం. నేను నిన్న దాంట్లో ఒక మాట చెప్తా మేడం. నేను ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినప్పుడు రిమాండ్ షీట్ కూడా ఇష్యూ చేసి 16 మందిని ఏదైతే రిమాండ్ చేయడం జరిగిందో 55 మందిని తీసుకెళ్లి వాళ్ళని అందరినీ గ్రామంలో పెద్ద ఎత్తున ఒక అలజడి సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి 55 మందిని తీసుకుపోయి అందులోకి ఒక 16 మంది మీద కేసు కట్టి వాళ్ళని రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన లోపల A1 గా చూపిస్తారు, ఎక్కడ కూడా A1 సురేష్ చూపించారు. నిన్న ఏదైతే నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిండ్రో ఒక్కటే క్రైమ్ లో 2 A1 చూపించారు. మేము ఆ టెక్నికల్ పాయింట్ మెజిస్ట్రేట్ గారి ముందు చేస్తే మెజిస్ట్రేట్ గారు కొంచెం పరిశాన్ అయిపోయారు. ఏదంటే ఇది క్రియేటెడ్ కేసు, ఏదో ఎవరో ప్రోద్బలంతో చేసిన కేసు అనే దానికి ఆడ సాక్ష్యాలు బయటకు వచ్చినాయి. ఆ విధంగా ఇప్పుడు అక్కడ బాలకృష్ణ అని ఒక రైతు పెద్ద మనిషి, ఆయన విపరీతమైన దెబ్బలు కొట్టారు పోలీసులు. ఆయన అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా పెద్ద మనిషి ఆడ లేడట, మేము తెలుసుకున్నాం కూడా. అంటే ఈ విధంగా నేను ఏమంటున్నా అంటే మొత్తం గ్రామాల లోపల భయభ్రాంతులను చేసి వికారాబాద్ జిల్లా లోపల మొత్తం టిఆర్ఎస్ పార్టీని మొత్తం ఏ లీడర్ టిఆర్ఎస్ పార్టీ అంటే ఆ లీడర్ ను తీసుకుపోయి లోపల వేసే పరిస్థితి, వాళ్ళ కేసులలో పెట్టే పరిస్థితి, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారి వర్షన్ మీరు అన్న వాటికి సమాధానం తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. నాగేంద్ర గౌడ్ గారు, ఇప్పుడు సొంత నియోజకవర్గం, ఇంత ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? ఆల్రెడీ ఆందోళన చేస్తున్నటువంటి ప్రజలే, ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు అంటే సురేష్ రాజు తీసుకెళ్తే ఒక కలెక్టర్ అక్కడికి వెళ్ళడము అనేది ఓకే, అవకాశం ఇద్దామని చూసారు, ఏదైనా దాడి జరిగితే బీఆర్ఎస్ మీద ఇద్దామని. ఇప్పుడు జ్యోత్స్న గారు, ఇది ఇప్పుడు బీఆర్ఎస్ వారు మాట్లాడింది, నాగేంద్ర గౌడ్ గారు ఒక అడ్వకేట్, నేను కూడా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని, 20 years స్టాండింగ్ నాది. నరేష్ మా మిత్రుడు, ఉస్మాన్ యూనివర్సిటీ మిత్రుడు, బీజేపీ నాయకులు మాట్లాడింది చూశాను నేను. ఎవరన్నా కలెక్టర్ గారి మీద ప్రయోగాలు చేసి కలెక్టర్ గారు కొట్టించుకోవాలి, ఇది ఇరికి చేయాలి వాళ్ళని ఎక్కడైనా ఉంటుందండి? ఇది మన ఊహ కూడా అందది. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్నే. ఇక్కడ ఏమి మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఆయన ఏమంటారు, ఎక్కడో ఊరు బయట పెట్టలేదు,
అక్కడ వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో దాదాపు 6 గ్రామాల్లో 775 ఎకరాలు పోతుందండి. మొత్తం 1175 ఎకరాల్లో 600 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దీనికి బిహైండ్ బ్యాక్ ఒక 6 నిమిషాలు చెప్తాను నేను. ఇదేంటంటే కేసీఆర్ గారు 15,000 ఎకరాలు సేకరించారు దీనికోసం, ఫార్మసిటీ కోసం. ఎంత కాస్ట్లీ ల్యాండ్ చూడండి. ఇవాళ మనం ఏమంటున్నాం, ఇవాళ పరిపాలన వికేంద్రీకరణ జరగాలి అని అంటున్నాం మనం. ఇవాళ హైదరాబాద్ తెలంగాణ ఉద్యమం ఏంటికి ఏర్పడదు జోష్నా గారు? ఇవాళ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంది? ఆంధ్ర డెవలప్ అయింది, తెలంగాణ వెనకబడతానే కదా. తెలంగాణ అంటే మనకు హైదరాబాద్ తప్ప ఎక్కడ ఏం లేదు కదండి. హైదరాబాద్ ఒక చోటే ఫార్మసిటీ కడితే మిగతా పరిస్థితి ఏంది? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఏదైతుందో ఈ ప్రాంతంలో 10 క్లస్టర్లు పెట్టాలని అనుకున్నారు ఆయన. దీనిలో భాగంగా ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ దుద్యాల మండలం కూడా ప్లాన్ చేశారు. అక్కడ లగచర్ల కావచ్చు, రోడ్డుబండ దండ కావచ్చు, అక్కింపేట కావచ్చు, పోలిపల్లి గ్రామాల మధ్య చేశారు ఇదంతా కూడా. ఆ 2 గ్రామాల మధ్య, పోలిపల్లి అక్కింపేట గ్రామాల మధ్య ప్రజలకు వాళ్ళు ముందే నోటిఫై చేసి అక్కడ కలెక్టర్ గారు పెడితే వీళ్ళు కావాలనే అక్కడ పక్కూరికి తీసుకెళ్లారని లగచర్లకు. శ్రీనివాస్ గారు, ఒకటి కలెక్టర్ మీద ట్రయల్ వేసి ఇటువంటి అటెంప్ట్స్ చేస్తామా అని చెప్పేసి అంటున్నారు. మేడం ఒక్కటి, అట్ ద సేమ్ టైం కలెక్టర్ మీద దాడికి ఉసిగొల్పి ఇవి గనక బయటపడితే ఎంత తీవ్రమైన పరిణామాలు, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పేసి కలెక్టర్ మీద వాళ్ళు ట్రయల్ వేయగలుగుతారా? అంతే. ఇప్పుడు వీళ్ళు చెప్పేది అలే ఉంది. ఇప్పుడు నాగేంద్ర గారు ఏమంటున్నారంటే ఇంటెలిజెన్స్ వైపు ఇంటెలిజెన్స్ ఏమన్నా పరీక్ష పెడుతున్నారా మీరు? అంటే మన లా అండ్ ఆర్డర్ కాపాడటం మన బాధ్యత కదా. ఎస్, మీరు నాగేంద్ర గారు మీరు ఒక్క మాట, మీరు మాట్లాడే ఒక మాట మాట్లాడి నేను రాసుకున్నా. మీరు అంటే ఎవరికి ఇంటెలిజెన్స్ లేదు, ప్రతి ఒక్క పౌరుడు మేడం ఒక్క నిమిషం జోష్నా గారు ఒక్క నిమిషం నాగేంద్ర గారు, ప్రతి ఒక్క పౌరుడు దుస్తులు లేని పోలీసే. ఇది గుర్తుంచుకోండి, భారత రాజ్యాంగంలో మౌలిక ఆదేశాలు ఇది ఆదేశ సూత్రంలో క్లియర్ ఉంది భారత రాజ్యాంగంలో. ప్రతి ఒక్క పౌరుడు డ్రెస్ లో లేని అధికారే ఈ దేశాన్ని రక్షించాల్సిన బాధ్యత లేదండి. అది మర్చిపోయి ఇంటెలిజెన్స్ వాళ్ళ పరీక్ష అండి ఇది, అంటే పోలీసు వాళ్ళ పరీక్ష మీకు బాధ్యత లేదా? మీరేమో తీసుకెళ్తారు, పట్టణం ప్రధాన అనుచరుడు కాదా? నేను గతంలో కూడా చూపించాను, నేను ఈ ఫోటోలు కూడా నేను అంటే గొడవ పెట్టేసి ఇలా రేవంత్ రెడ్డి ఇలాకాలో స్వయంగా ఆయన నియోజకవర్గంలో శాంతి భద్రత లోపించి నేను ఒక తప్పుడు సందేశం పోవడానికి చేసిన కుట్ర తప్ప ఇది రాజ్యాంగం మీద దాడి అని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఎస్, దీంట్లో కేటీఆర్ కూడా ప్రాసిక్యూట్ చేయాలి. బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా ఎవరిని అరెస్ట్ చేయడానికైనా మీరు వెనకాడం ఖచ్చితంగా చట్టం ప్రకారం పోతుంది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. కేసీఆర్ అని ఒకటే, అవసరమైతే కేటీఆర్ ఎవరైనా ఒకటే. మాకు ఎవరు దీని వెనక బిహైండ్ బ్యాక్ మాలాపై ఇంటెన్షన్ ఉన్నా, కుట్ర ఉన్నా క్షమించం. ఇది కల్లకుంట రాజ్యాంగం కాదు, ఇది భారత రాజ్యాంగం. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. ఇది చేసేది కాదు. ఇది నాగేంద్ర గారు మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడలేదు, మేము రాసుకున్నాం, మేము విన్నాము. మీరు దయచేసి వినాలి. మీరు ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేయటం కాదండి. అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే మేము వచ్చి కొడతాం, మేము ఆడికి తీసుకెళ్తాం. అంటే కలెక్టర్ గారు నోటిఫైడ్ ఏరియా చేశారు, అక్కడ ఒక ప్లాన్ ప్రకారం పెట్టిందే కదండి మీటింగ్. అక్కడికి రావాలి కదా, మనం పిలిచారు, ఓకే పిలిచారు, వెళ్ళినప్పుడు చెప్పాలి కదా. చెప్పకుండా పోగానే ఆయన కారు మీద రాళ్లతో దాడి చేయలేదా? స్పష్టంగా చూసాం విజువల్స్. అది ఎంతవరకు నేరం అండి? చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, మీరు బీయింగ్ అడ్వకేట్ అంటున్నారు. నేరం చేసిన తర్వాత ఆయన రక్షించే ఆలోచన కాదు. మనం నేరం జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఒక పౌరుడుగా మనం ఉంది. తెలంగాణ పౌరులను మనం ఫస్ట్ అది రక్షించుకోవాలి తెలంగాణను. ఇలా 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ మొత్తం విధ్వంసం చేశారు. మీరు మళ్ళీ ఇదేనా అధికార యావ తప్ప వేరే ప్రజల గురించి ఆలోచించారా మీరు? ఇలా రేవంత్ రెడ్డి గారి ఇలాకాలో ఇట్లా జరిగిందని చెప్పడం కోసం కదా మీరు చేసేది. చాలా స్పష్టంగా చెప్తున్నా, దీని వెనక ఎవరున్నా కేటీఆర్ గారు ఉన్నా వదిలిపెట్టమని చాలా స్పష్టంగా చెప్తున్నాను. నాగేంద్ర గౌడ్ గారు మీ వాయిస్ తీసుకుంటాను. నరేష్ గారు. మేడం, ఇక్కడ ఇది వాస్తవ విషయం పక్కకు పోయి అడ్వకేట్ల వాళ్ళ సబ్జెక్టు అడ్వకేట్ల లాంగ్వేజ్ లో మాట్లాడడం కాదు. ఇది ప్రజలకు ఈరోజు అమాయక ప్రజలు ఇక్కడ బలి అయినారు. దాని వెనుక సరే ఇక ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యంగా మన గాంధేయవాదంలో హింసకు తావులేదు. సో అక్కడ ఆ హింస అనేది ఏదైనా శాంతియుతంగా జరగాల్సిందే. ఈరోజు ఆ ఊర్లలో మనం చూస్తే అమాయక ప్రజలపై కేసులు పడుతున్నాయి. ఈరోజు దీనికి కారణం ఎవరు? దీనికి ముందు ఉన్నది ఇవన్నీ కూడా వాస్తవాలు రావాలి. కానీ ప్రభుత్వం మటుకు ఒక విషయం తక్షణం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వాన్ని కూడా నేను చెప్తున్నాను, ఈరోజు ప్రభుత్వం ఆ యొక్క ఏదైతే ఫార్మాసిటీ పై మరోసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఆ ప్రాంత ప్రజలు ఇష్టం లేనప్పుడు వాళ్ళ మీద బలవంతంగా రుద్దడం, వాళ్ళ ఊర్లు కాల్ చేయించడం అది సమంజసం కాదు. ఈ రోజు గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇతరులు ఉన్న పరిస్థితులు వేరు. ఈ రోజు మల్లన్న సాగర్ సంబంధించిన నిర్వాసితులు కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ లో సంబంధించిన కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం మనం. వాళ్ళకి ఇంతవరకు సెటిల్మెంట్ చేయక వాళ్ళు ఆగమాగం అయిపోయి ఈరోజు గూడు పోయి అన్ని పోయి ఏ విధంగా రోడ్ల మీద పడ్డారో ఈ రోజు కూడా ఇక్కడ ఈ యొక్క
మా పరిస్థితి కూడా ఇదే అవుతుందేమో. ఎందుకంటే ఈరోజు అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ మధ్యలో ఇవన్నీ ముఖ్యమంత్రి డెవలప్ చేస్తుంటే బాగానే ఉన్నాయి. దీని పట్ల ఈ భూములు రేట్లు వచ్చినాయి, మరి ఆ రేట్ల ప్రకారంగా మేము ఉన్నాగా బతకొచ్చు అని ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు. ఎందుకంటే నువ్వు 5 లక్షలు 2 లక్షలు ఇస్తే నడవదు ఈ రోజులలో. కాబట్టి వాస్తవంగా ఇప్పుడు ఉద్యమం అంతా అదే మేడం, ఆర్థిక మూలాలే దీనికి అన్నిటికీ కారణం. నువ్వు ఇచ్చే ఈ 15,000 జీతం 20,000 జీతం కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి అరే బాబు మీ ల్యాండ్ ఇంత పోతున్నది, మరి ఎకరానికి ఇంత పెద్దనే ఇస్తున్నాం, గవర్నమెంట్ రేట్ కాదు మార్కెట్ రేట్ లో ఇంత నడుస్తుంది కాబట్టి ఇంత ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసుకొని దాని ఉన్నది. కానీ నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి అంగీకరించినా ఇంకా అంగీకరించకపోయినా నేను ఇంకో విషయానికి సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే 100% ఇంటెలిజెన్స్ వైఫల్యము. ప్రజలు ఏమనుకుంటారో అక్కడ ప్రజలు రైతులు ఏమనుకుంటారో తెలుసుకోకుండా అవగాహన లేకుండా పోవడం అనేది చాలా తప్పు. ఎందుకంటే జిల్లా మెజిస్ట్రేట్ కావచ్చు, కలెక్టర్ అవన్నీ కావచ్చు, ఆ వ్యవస్థ బందోబస్తు అవన్నీ ఉండాలి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అక్కడ ఫెయిల్ అయింది, 100% ఫెయిల్ అయింది, దాంట్లో సందేహమే లేదు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం యొక్క వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అమాయక ప్రజలు దాంట్లో కుట్ర దాంట్లో బాధ్యత కేసులు వేయాల్సిందే, కుట్రలు తీయాల్సిందే, దాంట్లో ఎంత పెద్ద లాగాల్సిందే. అవసరం ఏం లేదు. విషయాలు అక్కడ జరుగుతున్నాయి. రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మా భారతీయ జనతా పార్టీ మేము చేస్తామని. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు అడ్వకేట్ గారికి తెలవాలి ఏంటంటే, పబ్లిక్ హియరింగ్ అనేది జరిగినప్పుడు అక్కడ పబ్లిక్ హియరింగ్ నోటిఫై చేస్తాం. మొత్తం రాష్ట్రంలో ఈ పర్యావరణం మీద, ఈ ఫార్మాసిటీస్ మీద, ఫార్మా కంపెనీస్ మీద అవగాహన ఉన్న సంఘాల్లో, ఆటోమేటిక్ సంఘాల్లో చాలా రోజుల నుండి దాని కొరకే పనిచేసే సోషల్ వర్కర్స్ ఉంటారు చాలా మంది. అక్కడ ఉన్న గ్రామస్తుల కన్నా వాళ్ళే ఎక్కువ మంది వచ్చేసి ఆ విధంగా వాళ్ళందరూ అభిప్రాయాలు చెప్తారు, ప్రజల అభిప్రాయం చెప్తారు. ఈడ క్లియర్ గా ఏంటంటే వాళ్ళు పబ్లిక్ హియరింగ్ ఎక్కడైతే పెట్టినరో అక్కడికి రాకుండా ప్రజలు గ్రామంలో ఒక టెంట్ వేసి ఒక 2-3 నెలల నుంచి నిరారదీక్ష చేస్తున్నారు. మా భూములు తీసుకోకూడదు, మా భూములు మేము ఇవ్వము, మాకున్నయే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నాయి, మేము వంశపారంపరంగా వస్తున్న భూములు మా పొట్టగొట్టకుండా దొర అని చెప్పేసి చేతులెత్తి ఊరు పోయిన ప్రతి ఒక్కరి మీద కూడా వాళ్ళు దండాలు పెట్టి చెప్తున్న పరిస్థితి లోపల అక్కడ జరుగుతున్న దాంట్లో అంతమంది ఇన్వాల్వ్ అయిన దాని లోపల ఈ రోజుకి వచ్చి గ్రామాల ఒక్కొక్క గ్రామంలో మగపిల్లలు లేరండి. ఇక మగపిల్లల ఇంటికో మగపిల్లలు ఉంటే, ఇంటికి 2 మగపిల్లలు ఉంటే అందరిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెడుతున్న పరిస్థితి ఉన్నది. టిఆర్ఎస్ పార్టీ కాదు, టిఆర్ఎస్ పార్టీ అనేది కాకుండా గ్రామంలో వాళ్ళకు పడిరానులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోళ్ళు అందరిని కూడా తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఆ జిల్లాలో వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి జైల్లో పెడుతున్నారు. నేను అడుగుతున్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ పేర్లు ఉన్నా లేకుండా చేరుస్తున్నారు అనేది మీది. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులకు వ్యతిరేకంగా అందరిని కూడా లోపల పెడుతున్న పరిస్థితి ఉన్నది. నేను ఒక్కటేమంటున్నా అంటే, ప్రజాస్వామ్యం లోపల ఈ హింస తావులేదు. మేము ఆ జరిగిన హింసను మేము మా పార్టీ కూడా తీవ్రంగా ఫైనల్ గా శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తామన్నారు. భూసేకరణ అనే కాన్సెప్ట్ మీదే కొన్ని రోజులుగా వెళ్తున్నట్టు, వివిధ ప్రాజెక్టులు వేరు అయినప్పటికీ భూసేకరణ కాన్సెప్ట్ మీదే పోతున్నట్టు అనిపిస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాలు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తోంది, రియల్ ఎస్టేట్ దందా కోసమే ఇటు ఈ ప్రాజెక్ట్స్ అనేవి మొన్నటి వరకు ఒకటి, ఆ తర్వాత ఇంకొకటి, ఇప్పుడు ఇది. ఇప్పుడు జ్యోత్స్న గారు ఒక్కటి గమనించాలి, అభివృద్ధి అనేది కామను, మార్పు అనివార్యం. ఇవాళ 15,000 ఎకరాలు కేసీఆర్ గారు సేకరించారు కదా, మల్లన్న సాగర్ కూడా కొన్ని 100 ఎకరాలు కొన్ని 1000 ఎకరాలు సేకరించారు కదా. ఇది మొత్తం ఇప్పుడు కాదండి, ఎంటైర్ ఇండియా కాదు, వరల్డ్ లెవెల్లో వస్తున్నది. ఇవాళ రోడ్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటి రాడార్ కేంద్రాలు కావచ్చు, ఫార్మాసిటీలు కావచ్చు, అన్నిటి కోసం భూమి సేకరిస్తున్నారు. డెవలప్మెంట్ ఉంటేనే కదా ఉద్యోగాలు ఉపాధ్యాయులు వచ్చేది. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను నరేష్ అన్న, నేను చెప్తా ఒక్క నిమిషం, ఎందుకంటే మీకు ఒక ఆన్సర్ చెప్పాలి. ప్రభుత్వ అధికార ప్రతినిధిగా నేను ఒక్క నిమిషం సమాధానం చెప్తాను. మేము అదే నరేష్ అన్న మేము ఏమంటున్నాం అంటే, ఒక్క నిమిషం నేను చెప్తా. మీరు ప్రజా వ్యతిరేక పాలన ఇవ్వాలా, ఇది మీరు ఒకటి గమనించాలి దయచేసి. ఇది పార్టీలకు అతీతంగా మనం ఆలోచించాలి. ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడి, ఇది మనం వ్యక్తిగతంగా భావించొద్దు దయచేసి. ఒక జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఉన్నట్టు పవర్స్ ఉన్నటువంటి ఒక కలెక్టర్ మీద దాడి చేయడం అంటే ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా భావించాలి. ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ మీరు ఏమంటారు, ఇవాళ బీఆర్ఎస్ గుండాలు, ఒక్క నిమిషం, బీఆర్ఎస్ గుండాలు ఏంటంటే, బీఆర్ఎస్ గుండాలు రైతుల ముసుగులు చేసిన దాడిని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇవాళ వాళ్ళు రైతుల ముసుగున్నారు, ఏ రైతులు కాదు,
వాళ్ళంతా స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ లాగా వచ్చారు, వాళ్ళందరూ ఓకే, స్పాన్సర్డ్ వచ్చారు. వాళ్ళు చూద్దామండి. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద ఒకవైపు చర్యలు investigation అయితే తీసుకుంటాం. జరుగుతోంది. ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరున్నా కూడా వదలాల్సినటువంటి అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం సామాన్య ప్రజలు, రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సింది. మరోవైపు ఏంటంటే భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళ పరిహారానికి సంబంధించి కూడా వాళ్ళ ఆందోళన గతంలో ఉన్న భూముల రేట్లు వేరు, ఇప్పుడు ఉన్నటువంటిది వేరు. ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా ఇస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా ఆందోళన బాటే పడతారు. సో మార్కెట్ రేట్ ఎట్లా ఉంది దాన్ని బట్టి కూడా చూడాలని కొన్ని రెక్విజిషన్స్ వచ్చే ఉంటాయి. సో ఆ దిశగా ఆలోచించాలని కోరుతున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. శ్రీనివాస్ రెడ్డి గారు, నాగేంద్ర గౌడ్ గారు, నరేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.